హాయ్ ఫ్రెండ్స్, మా ప్రణీత్ అన్న కారు తీసుకోండు. ఫస్ట్ నాన్ వెజ్ పోయి చేస్తున్నాం. అయ్యో అన్న అన్న కోస్తాడు, మనం కోపించుకుందాం. అన్నయ్య అనుకున్నారు అన్న కోడి కోస్తున్నాం. వెంకట్ అన్న నేను వెంకట్ బా. అరే వెంకట్ ఇక్కడ సైడ్ చూడు. అయిపోయిందా? ఫైనల్గా కోడి కోసేసినాం. అయ్యో కసాయి నా కొడుకు కసాయి గారు ఇంత కనీసం జాలిగా ఉండలేదు. కోడి కోసుడు అయిపోయింది. భవానీ బగారా వదిలిండు. యుద్ధాలు తినడే. ఇప్పుడు ఖాళీ ఏమున్నది, బాడీ ఓపెన్ కావాలి అంతే. కానీ మేము తాగం, మంచోళ్ళం. వేడి నీళ్ళు వేస్తాం, ఇప్పుడు తీసాం, ఈగలు తీస్తాం. ఒకటి ఒకటే దెబ్బ గాయస్. కానీ నా పైసలు రావండి అని చెప్పేసి ఏమంటలేదు. 15 లక్షలు వస్తుంది. ఫైనల్గా కోడి గిడ్డ కోసుడు అయిపోయింది. వెంకట నా కోడి ఆలుస్తున్నాడు. భవానీ ఏం చేస్తున్నావు? ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ బగారా. స్మెల్ మస్తు వస్తుంది. మామూలు చేతి వంట అట్లుంటుంది. సాయంత్రం బిజీ ఉన్నాడు. ఎంతసేపు కాలుస్తాడే అమ్మ పాపం. అప్పటి నుండి పట్టుకుంటాను. ఫైనల్గా ఫస్ట్ వాష్ చేస్తున్నాం బండి. కొని ఒకరోజు మొన్న రాత్రి కొన్నాము. 3వ రోజు వాషింగ్ చేస్తున్నాం. కలర్ డిఫెక్ట్స్ ఆఫ్ మిడ్ నైట్ బ్లాక్. పాపం కష్టపడుతున్నామ్మ. వెంకటన్న నీళ్ళు కొడుతూనే ఉన్నాడు అప్పటి నుండి. నేను కానీ బట్ట కొడుతున్నా. మరకలు వదిలేస్తున్నాయి దీనమ్మ, మరకలు వదిలేస్తున్నాయి. ఫైనల్లీ కార్ క్లీన్ చేసేసాం ఫ్రెండ్స్. ఇట్లా మెరుస్తుంది చూడు మొత్తం. ఈయన మహిమ అని అస్సలు అనుకోకూడదు. ఏం చేయలేదు, ఏం లేదు. కార్ చేసినందుకు అట్లా మా వెంకటన్న 200 కిలోమీటర్లు మంచిగా నడిపిస్తున్నందుకు ఏం పర్వాలేదు. నేనే దుమ్ము మొత్తం నీ వల్ల కొద్దిగా లారీ 6.66% నీ వల్ల. 34 మా అందరి వల్ల 34. నీ ఒక్కని వల్ల 66. లారీ దుమ్ము లేపుకుంటా పోతుంది. లారీ కిందికి పోతాడు. దుంపల్లి కాడ లెఫ్ట్ పోయినా ఆ దుమ్మే మొత్తం సగం ఉన్నది. 100% ఆయన బండి తీసుకొచ్చిన 50 కిలోమీటర్లు అక్కడ నుండి వచ్చినాయి. ఇంకో 30 కిలోమీటర్లు ఏమి నడిపిండు. మిగతా మొత్తం సార్ వాడే నడిపిండు. మా భవానీ ఎంత కష్టపడుతుండో మా కోసం నాటుకోడి కూర వండుతున్నాడు. ਮਿੱਠੇ ਮਿੱਠੇ ਗਾਣੇ ਨਾ ਸੁਣਾ ਚੱਕ ਮੀ ਬੀਟ ਲਾ ਦੇ ਪੈਰੀ ਨੂੰ